బాబు గారు, బాబు గారు, బాబు గారు పాలండి. ఇదిగో పాలు లీటర్ పోయి త్వరగా, నిద్ర వస్తుంది. ఇందులోనే పోయమంటారేంటి? ఇందులోనే పోయి. కొంచెం కళ్ళు తెరిచి చూడండి. ఇందులోనే పోయిరా అంటే త్వరగా పోయి. నీ ఇష్టం. పోయి. ఇదేంట్రా పాలు బుట్టలో పోసావు? ఏముందండి, బుట్టలో పాలు పోస్తే అంతేండి. మరి ఇవన్నీ ఆడవాళ్ళు చేయవలసిన పనులు. అందుకే తొందరగా పెళ్లి చేసుకోండి, ఈ తిప్పలు తప్పుతాయి. పొద్దున్నే నిద్ర లేపి మరీ అవమానిస్తావా? నీ పని చెప్తాను చూడు. రేపటి నుంచి లీటర్ బదులు 1/2 లీటరే పాలు పుచ్చుకుంటాను. పౌర విద్రోహి. ఏంటో పొద్దున్నే బా. డాక్టర్ శ్రీరాములు గారి ఇల్లు కాదండి. నీకేమన్నా మతిపోయిందా? ఆయన పిచ్చివాడంటావేమిటి? అవునే, నీకు తెలీదు. చాలే ఊరుకో. ఆయన చాలా మంచి మనిషి, నాకు అన్నయ్య లాంటి వారు. ముందు నువ్వు లోపల పదా. ఇదేమిట్రా నిన్ను పిచ్చివాడంటుందేమిటి? అదో పెద్ద విషాదం కాదు. అసలు ఏం జరిగిందంటే, మొత్తానికి భలే కన్ఫ్యూజ్ చేశారనమాట. ఆయన నిన్ను నిజంగానే ప్రేమించారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. అమ్మయ్యా, ఈ సమస్య ఇంత సులువుగా పరిష్కారం అవుతుంది అనుకోలేదండి. ఆ తులసి బాబ్జీ మా ఇద్దరికి స్నేహితులు కాకపోతే నేను ఎక్కడ కనిపించినా మీరు కివ్వున కేకబెట్టి పిచ్చివాడు అని అరుస్తూ అదో పెద్ద తలనొప్పిగా అదో విధంగా ఉండేది. హ్యాపీగా ఉందండి. అది సరే గాని ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నారు, చెప్పండి. చెబుతా మీరు అలాగే ఉండండి, స్టడీగా. చూడండి, సారీ అదేనండి. ఓ సారీ. మీకు చెబుదామని పేపర్లో రాసి పెట్టా, ఆ విషయం అసలే మర్చిపోయాను. ఉండండి. సారీ జయ్ గారు, చెమటకి పేపర్ అంతా తడిచిపోయి అక్షరాలు చెరిగిపోయి. ఏమండి జయ్ గారు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అదేగా మీరు రాసింది? ఏమిటండి, పేపర్లో ఉన్నదంతా మీరు ఎలా చెప్పగలిగారు? ఓహో, దొంగతనంగా నా జేబులోంచి తీసి చదివారా? కాదండి. మరి మీ సమాధానం? మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే. అగండి, ఇప్పుడు ఏం చేయాలి? ఏమిటండి, ఏదైనా పారేసుకున్నారా? అది కదండి, మనం ప్రేమించేసుకున్నాం కదా, పాట కదండి. పాటే కదా. ఏమానన్నా పిచ్చిమండ, ప్రపంచంలో నీకంటే ఇంకా గొప్ప వాళ్ళు ఎవరున్నారే? ఎవ్వరు లేరు. పిరికి వాళ్ళు నిన్ను సేవిస్తే ధైర్యం